మెరిసే తెల్లని చర్మం కోసం జపనీస్ గ్లూటథైన్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఎక్స్ట్రాక్ట్ తో చేసిన ప్రిస్మాస్ గ్లూటా రోసా సోప్. ఈ మధ్య మీరు రామోజీరావు గారి మీద మళ్ళీ మొదలుపెట్టారు మాట్లాడటం. అసలు రామోజీరావు గారి మీద అంటే మార్గదర్శి ఫైనాన్స్ మీద కేసు వేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మీరు ఆ తర్వాత వేసినట్టున్నారు కేసు, లేకపోతే మీరు అంతకు ముందు వేశారు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు నాకు గుర్తున్నంత వరకు, ఎప్పుడు 2006కి ముందు. నేను అడిగేది ఏంటంటే అసలు ఈ కేసుకి సంబంధించిన పూర్వాపరాలు మొన్న ఎక్కడో చూశాను నేను, చాలా సుదీర్ఘంగా ఉంది అది, స్పష్టంగా ప్రేక్షకులకి అర్థమయ్యేటట్టు. మీరు ఏం చెప్పినా బాగుంటుంది, చక్కగా చెప్తారు కాబట్టి, సో అదే విధంగా చెప్పండి. ఇది కేసు ఏంటంటే 1990ల నుంచి, అంటే రాజశేఖర రెడ్డి గారు సీఎం అవ్వడానికి చాలా ముందు నుంచే మా ఇంట్లో మా అమ్మ, మా తమ్ముడు, మా తమ్ముడి భార్య వీళ్ళందరూ కూడా మార్గదర్శిలో డబ్బులు దాచుకుంటున్నారు. వీళ్ళకి మార్గదర్శికి సంబంధించినటువంటి ఏజెంటు మాకు బాగా తెలుసున్నవాడు. అతను వచ్చి మీ బ్యాంకులో అయితే ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది, మార్గదర్శిలో దాచుకోండి, రామోజీరావుది ఇది చాలా కరెక్ట్గా పేమెంట్ ఉంటుంది అంటే వీళ్ళు డబ్బులు దాచుకోవటం మొదలెట్టారు. ప్రతి ఏడాదికో 2 ఏళ్ళకో అది ఎక్స్పైర్ అవుతుంటే మళ్ళీ రెన్యూ చేయటం, అలా చేసుకుంటూ వస్తుంటే 2005లో అనుకుంటాను నేను ఎంపీ అయ్యాక, నాకు అప్పుడు దాకా తెలియదు అసలు. అంతకుముందు ఒక చోట డబ్బు దాచుకుని వీళ్ళు దెబ్బతిన్నారు 1 లక్ష రూపాయలంతో. నేను చెప్పాను మీరు దాచుకుంటే బ్యాంకులో దాచుకోండి, ఇంకెక్కడ దాచుకున్నా గ్యారంటీ లేదు, తర్వాత డబ్బులు పోయాయని ఏడిస్తే మాత్రం నేనేం చేయలేను అని చెప్పాను. అందుకని ఈ మార్గదర్శిది మాకు చెప్పలేదు అసలు దాస్తున్నట్టు. 2005లో వీళ్ళేంటి డబ్బు మళ్ళీ రెన్యూ చేయడానికి వెళ్తే ఆ రామోజీరావు గారి చిట్ ఫండ్ కంపెనీయే వాళ్ళ ఆఫీసు, ఇది కూడా ఫైనాన్షియల్ ఆఫీస్ కూడా అదే. వాళ్ళు ఏం చెప్పారంటే 1 లక్ష రూపాయలు దాటితేనే రెన్యూ చేస్తున్నాం, మీది 70,000 ఉంది, 70,000 రెన్యూ చేయం, 1 లక్ష రూపాయలు 30,000 పట్టుకురండి అన్నారు. అనేటప్పటికి వీళ్ళు ఇదేంటిది రెన్యూ చేయడానికి మళ్ళీ ఇంకో 30,000 మనం కట్టాలా, ఎందుకులే అని చెప్పి మా డబ్బు మాకు ఇచ్చేయండి అన్నారు. డబ్బు మాకు ఇచ్చేయండి అనగానే వీళ్ళు ఒక రిసీట్ ఇచ్చారు, ఒక చిన్న కాగితం మీద ఓ రిసీట్ ఉంది. ఆ రిసీట్ మీద టు బి పేయబుల్ 70,000 అని ఎవరో అక్కడ లోకల్ అతను సంతకం పెట్టింది. వీళ్ళ దగ్గర ఉన్న సర్టిఫికేట్ తీసేసుకున్నారు. ఆ సర్టిఫికేట్ ఏమో రామోజీరావు సంతకంతో ఉంది. ఆ సర్టిఫికేట్ తీసేసుకుని చిన్న కాగితం మొక్క ఇచ్చారు. మా మదర్కి అనుమానం వచ్చింది. అప్పటికే మా మదర్కి 85. మా మదర్కి అనుమానం వచ్చింది, ఏమిట్రా ఇలా సర్టిఫికేట్ లాగేసుకుని రోజు పేపర్లో చూస్తున్నారు ఆ బ్యాంకు మొత్తడిపోయింది, ఈ బ్యాంకు పోయిందని. ఈ కాగితం మొక్క ఇచ్చారని చెప్పి అప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పింది, ఒకసారి ఇంటికి రారా అని. మా మదర్ ఉండే ఇల్లు వేరు, నేను ఉండే ఇల్లు వేరు. వెళ్ళాను, వెళ్తే కాగితం మొక్క ఇచ్చి చూపించింది. చూపిస్తే నేను రామోజీరావు కదే, ఏముంటుంది ఇచ్చేస్తారు, ఎక్కడికి పోతాడు, ఏం కంగారు పడకండి, జనరల్గా రామోజీరావు లెవెల్ మనిషి ఇలాంటి చీటింగ్లు అవి చేయడం చెప్పి నేను ఇగ్నోర్ చేశాను. చేసిన తర్వాత నాకు అనుమానం ఎక్కడొచ్చిందంటే ఆ సర్టిఫికేట్ చూపించారు. ఆ సర్టిఫికేట్ చూస్తే అది వేరే రకంగా ఉంది, ఈ కాగితం చూస్తే వేరే రకంగా ఉంది. ఏంట్రా అని చెప్పి చూస్తే అసలు ఇలా ఈయన డబ్బులు వసూలు చేయొచ్చా, డైరెక్ట్గా ఒక బాండ్ అనమాట. అది ఏంటంటే డిపాజిట్ సేకరణ అని ఒక బాండ్ అని నాకు అనుమానం వచ్చి, నాకు తెలుసున్న ప్రొఫెషనల్ లాయర్స్, అప్పటికే నేను ఎంపీని, సో మనం అడిగితే వెంటనే పంపించండి నాకు నడిచింది. ఈ లోపల వాళ్ళు ఈ కాగితం తీసేసుకుని చెక్ ఇచ్చారు. చెక్కు మీద ఆయన సంతకం రామోజీరావు సంతకంతో ప్రొపరైటర్ అని ఉంది. ఈ దీని మీద ఏమో హెచ్యుఎఫ్ అని ఉంది, దీని మీద ప్రొపరైటర్ అన్డివైడెడ్ ఫ్యామిలీ అని ఉంది. నాకు ఇది ఏంట్రా కన్ఫ్యూజన్గా ఉండి నేను ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి కొంతమంది తెలిసిన వాళ్ళకి పంపితే వాళ్ళు ఏదో పరిశోధనలు చేసి, అబ్బాయి ఇది చేయకూడదు, ఇతను ఇది 97లో అమెండ్మెంట్ అయిపోయింది, ఇతను ఎప్పటి నుంచో చేస్తున్నాడు కానీ ఈ వ్యాపారం ఇప్పుడు చేయటానికి లేదు, సో దిస్ ఈజ్ నాట్ లీగల్ అని చెప్పారు. నేను ఆశ్చర్యపోయాను. పోయి అక్కడ తీసుకొచ్చి మన సీఎంఓలో 4గురికి చూపిస్తే అప్పటికే ఏమైంది నాకు తెలియదు, ఇప్పుడు తెలిసింది. అది 2005లో కర్ణాటకలో వచ్చిందట కంప్లైంట్, మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ ఇలా కలెక్ట్ చేస్తోంది, మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ వాళ్ళ చీటీ పాడుకున్న వాళ్ళని ఆ డబ్బులు మార్గదర్శి ఫైనాన్షియల్లో దాచుకోమని చెప్పి ప్రోత్సహిస్తున్నారు, దాచుకుంటున్నారు అని ఒక కంప్లైంట్ వస్తే రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు మార్గదర్శి వాళ్ళని పిలిచి చెప్పారు, ఈ వ్యాపారం నువ్వు చేయడానికి లేదు, ఇలా అమెండ్మెంట్ అయింది కదా, వెంటనే మానేయని. ఆ మానేయటంలో భాగంగానే 1 లక్ష రూపాయల లోపు డిపాజిట్లు ఇంక నేను అన్నీ కూడా వెనక్కి పే చేసేస్తాను, నాకు కొంచెం టైం ఇవ్వండి, 1 లక్ష రూపాయల డిపాజిట్ తర్వాత పే చేసేస్తాను
అని వాళ్ళకి మాట ఇచ్చాడు. ఇది ఎవరు చెప్పారు మాకు? రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు పంపించిన రిప్లై. న్యాచురల్ రిజర్వ్ బ్యాంక్కి రాజశేఖర రెడ్డి రాశాడు. అదే కాబట్టి ఈయన ఎప్పుడు మానలా, 2005లో మానేస్తానని కానీ తీసుకుంటూనే ఉన్నాడు. నేను 2006లో నాకు ఇది ఇల్లీగల్ అని తెలిసిన తర్వాత నేను పట్టుకెళ్ళి నేను పార్లమెంట్ మెంబర్గా చిదంబరంకి ఇచ్చాను, ఫైనాన్స్ మినిస్టర్. చిదంబరంకి ఒక కంప్లైంట్ ఇచ్చి మళ్ళీ ఇలా కంప్లైంట్ ఇచ్చానని చిదంబరం ఆఫీస్ ద్వారా రామోజీరావు గారికి తెలిసిపోయి, మా కాంగ్రెస్లో ఉన్న రామోజీరావు గారి ఫ్రెండ్స్కి తెలిసిపోయి, వాళ్ళంతా ఎందుకు ఇలాంటి పని చేస్తావు అది ఇది అని చెప్పి నోరు మూసే అంటారేమో అని వెంటనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పేశాను. సో ఇక మన బాధ్యత అయిపోయింది. ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి చెప్పేస్తే ఇక పెట్టేశాం కంప్లైంట్. ఇంకా కంప్లైంట్ మీద ఏం జరుగుతుందన్నది తర్వాత తెలుసు. నా వరకు నా బాధ్యత అయిపోయింది అనుకున్నాను. ఆ రోజు సాయంకాలం రామోజీరావు గారి స్క్రీన్ మీదకి వచ్చి, ఈ అరుణ్ కుమార్ అన్నవాడు రాజశేఖర రెడ్డి వేపనం, వీడిని పెట్టి నన్ను నా ఆర్థిక మూలాలు దెబ్బతీయడానికి రాజశేఖర రెడ్డి పన్నిన కుట్రది, నేను ఆయనకు వ్యతిరేకంగా రాస్తున్నాను కాబట్టి నన్ను కంట్రోల్ చేయడానికి ఇది చేశాడని ఆయన ఏదో చెప్పాడు. అక్కడి నుంచి మాకు టీవీ వారును పేపర్ వారు స్టార్ట్ అయింది. కానీ ఆయన రాకపోతే అసలు ఏం లేదు. మనం కంప్లైంట్ ఇచ్చాం, కంప్లైంట్ వ్యాలిడ్డా కాదా అనేదాన్ని వాళ్ళు తేలుస్తారు. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు తేలుస్తారు. ఇదే కంప్లైంట్ కంపెనీ ఎప్పుడైతే రామోజీరావు గారు రాజశేఖర రెడ్డికి అన్వయించారో రాజశేఖర రెడ్డి గారికి కూడా పంపాను. ఆయన రిజర్వ్ బ్యాంక్ తోటి ఏమిటిది అని అడిగాడు. రిజర్వ్ బ్యాంక్ క్లియర్గా ఇది అఫెన్సు అని చెప్పింది. చెప్పి ఎందుకు వీళ్ళకి పర్మిషన్ ఇచ్చామంటే 2000 కోట్లకు మించినటువంటి డిపాజిట్లు, 2 లక్షల మంది డిపాజిటర్లు, వాళ్ళ సేఫ్టీ చూసుకుని ఇతనికి టైం ఇచ్చాం తొందరగా రీపే చేసేయని. రీపే చేసిన తర్వాత మనం ఏం యాక్షన్ తీసుకోవాలో, ఇతను వైలేషన్ ఏం చేసాడో చూడొచ్చు, ముందు రీపే చేసేయమని ఇచ్చాం. అతను కూడా ఒప్పుకున్నాడు 2005లోనే. దిస్ వాజ్ ద రిప్లై, రిటర్న్ రిప్లై వచ్చింది. అక్కడి నుంచి ఏం చేయాలా అని ఆలోచించి, మామూలుగా అది మీలో నేను అలా చేస్తే వెంటనే అరెస్ట్ చేసి తీసుకెళ్ళి లోపల పెడతారు. అరెస్ట్ చేయడానికి ఉంది, రిజర్వ్ బ్యాంక్ యాక్ట్లోనే ప్రొవిజన్ ఉంది. కానీ రామోజీరావు కాబట్టి ఈయన పర్సనాలిటీని బట్టి ఈయన మీద ఈ వెంజన్స్ అని ఈ గొడవ అంతా ఎందుకని రంగాచారి అని ఒక సీనియర్ ఆఫీసరు, రిటైర్డ్ ఆఫీసర్ కమిషన్ వేశారు. అసలు చూడండి ఇది కరెక్టా కాదా, ఇతని అతని దాంట్లో వచ్చింది రాజశేఖర రెడ్డి గారే వేశారు. వేస్తే అందులో ఏమొచ్చింది, ఈయన సహకరించలే, ఈయన ఇవ్వనన్నాడు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే ఈ మార్గదర్శి ఫైనాన్షియర్స్ అన్నది 2600 కోట్లు కలెక్ట్ చేసినది 1800 కోట్లు 1300 కోట్లు లాస్లో రన్ అవుతుంది. ఈయన మిగతా యూనిట్లో తీసుకెళ్ళి పెట్టుబడులు పెట్టారు. ఈ పర్టికులర్ మార్గదర్శి ఫైనాన్షియర్ ఈజ్ రన్నింగ్ లాసెస్. ఒక ఫైనాన్స్ వసూలు చేస్తున్నవాడు లాస్ అంటే ఏదో రోజున అది చేతులు ఎత్తేస్తారు. ఓకే, అందుకని ఈ కమిషన్ రిపోర్టు తర్వాత ఇంకొక కృష్ణరాజు గారిని ఒక ఆఫీసర్ని వేసి కోర్టుకి వెళ్ళింది ఎప్పుడు కూడా రామోజీరావు గారే. గవర్నమెంట్ కేసు పెట్టింది ఓన్లీ కృష్ణరాజు కేసే. ఆయన ఇది చెల్లదు రంగాచారి కమిషన్ కర్ణాటక ఆయన ఈ వాజ్ వెరీ అప్రైట్ ఆఫీసర్, చాలా మంచి ఐపీఎస్. ఆయన యాజ్ ఏ పోలీస్ వీళ్ళు సెలెక్ట్ చేసి వేశారు. ఎందుకంటే మళ్ళీ ఇది బయాస్డ్ అంటారు అని. ఆయన ఐపీఎస్ ఆఫీసరు. అప్పటికే అతను ఎలాంటి మనిషి అంటే, ఈ నాకు ఇంపార్టెంట్ పోస్టులు ఇవ్వాలి, నాకు అక్కడ ఉండాలి ఇక్కడ ఉండాలి ఏం అడిగేవాడు కాదు. ఏ పోస్ట్లో ఉన్నా సరే అప్రైట్ ఆఫీసర్ కానీ పేరు తెచ్చుకున్నాడు. మంచి పేరు, మంచి మనిషి కూడా. ఇప్పుడు చూడండి లా ఫీరింగ్ మనుషులు ఎలా ఉంటారంటే, మొన్న ఆయన్ని సుప్రీంకోర్టు అంది పార్టీ అని, వెంటనే ఆయన వకాల్తా వేయించాడు. ఆయన ఒక్కడే వేసాడు వకాల్తా. మిగతా గవర్నమెంట్ ఇప్పుడు వకాల్తా ఎవరు వేయలేదు అంటే వాళ్ళ డిఫెన్స్లో అసలు ముందు ఇమీడియట్గా నోటీస్ అనగానే ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్, అట్లీస్ట్ గవర్నమెంట్ విచ్ ఇస్ అన్ ఇన్స్టిట్యూషన్, ఇమీడియట్గా వేయాలి. ఇప్పుడు అక్కడ సుప్రీంకోర్టులో నేను వేసిన ఏపీ రీఆర్గనైజేషన్లో నోటీస్ అన్నారు. ఇప్పటివరకు సెంట్రల్ గవర్నమెంట్ వేయలే. 8 ఏళ్ళు అయింది. ఈ కేసులో 2 ఏళ్ళు అయింది, ఎవ్వరూ వేయలే ఎక్సెప్ట్ కృష్ణరాజు. మొన్న ఫిబ్రవరిలో అనుకుంటాను ఏపీ గవర్నమెంట్ వకాల్తా వేసింది. వకాల్తాయే జగన్మోహన్ రెడ్డిది కౌంటర్ వేయలే. ఇంకా వకాల్తా వేశారు. వకాల్తా తెలంగాణ గవర్నమెంట్ వకాల్తా వేయలే, రిజర్వ్ బ్యాంక్ వకాల్తా వేయలే, ఈయన రామోజీరావు గారు వకాల్తా వేశారు కానీ కౌంటర్ వేయలే. ఈ పరిస్థితిలో ఆ కేసు ఎందుకు వచ్చింది, అది సడన్గా ఓ రోజు హైదరాబాద్లో కొట్టించేసుకున్నాడు ఆయన కేసు. ఆ పరిస్థితులన్నీ జాగ్రత్తగా చూసుకుని ఇక్కడ కేసీఆర్ ఎలక్షన్ క్యాంపెయిన్లో ఉన్నాడు. అప్పుడు డిజాల్వ్ చేశాడు అసెంబ్లీ. ఎవరు లేరు ఇక్కడ, హెల్మ్ ఆఫ్ ద అఫైర్స్ ఎవరు లేరు, ఇది పట్టించుకునేవాడు లేడు. జాగ్రత్తగా టక్మని ఇక్కడ మూవ్ చేశారు. ఢిల్లీ నుంచి పెద్ద ప్లేడర్ని తీసుకొచ్చి డబ్బు వెనక్కి పే చేసాడు కదా, ఇంకెందుకు ఈ క్రిమినల్ కేసు అంటే ఆవిడ జస్టిస్ రజనీ గారు అన్న ఆవిడ కేసు కొట్టేసింది. క్రిమినల్ లైబిలిటీ ఏం లేదు, తీసామని. అసలు అట్లీస్ట్ నేను పే చేసానన్నప్పుడు ఏదో ఆధారం చూపించాలిగా. ఇదిగో సతీష్ బాబు గారికి ₹1,00,000, అరుణ్ కుమార్కి 1,00,000, ఈ కాగితం ప్రకారం పే చేసాం. ఇప్పటివరకు ఆయన ఎవ్వరికి కోర్టులకు కూడా చూపించడు, ఆయన రిజర్వ్ బ్యాంక్ కూడా చూపించడు, స్టేట్ గవర్నమెంట్కి చూపించడు. చూపించవలసిన అవసరం లేదు అంటాడు ఆయన.
పైపెచ్చు ఇంకొకళ్ళు ఎవరో మార్గదర్శి డిపాజిటర్స్ అసోసియేషన్ అని 2007లోనో 8లోనో కోర్టుకు వెళ్ళి ఓ స్టే తెచ్చుకున్నారు. ఏమని, మా డిపాజిట్ వివరాలు బయటికి చెప్పడానికి మేము ఇష్టపడట్లేదు, చెప్పకూడదు, చెప్తే మాకు ఇన్సెక్యూరు, అంటే ఎవరెవరు డబ్బులు వేసారో వాళ్ళని రాజశేఖర రెడ్డి చంపేస్తాడనమాట. అంటే వాళ్ళు కోర్టు స్టే ఇచ్చింది, వాళ్ళ పేర్లు బయటెట్టడానికి వీల్లేదని. ఇప్పటి వరకు ఆయన దగ్గర ఎవరు డిపాజిట్ చేశారు, ఎంతమందికి తీర్చారు, ఎంతమందికి ఇంకా తీర్చవలసిన వాళ్ళు ఉన్నారని కూడా ఆయన ఒప్పుకున్నాడు. వాళ్ళు వచ్చి డబ్బు అడగట్లేదుట, అదేం చేయాలో తెలియదు, నా దగ్గర ఇంత డబ్బు ఉంది ఇంకా అని కూడా కోర్టులో వేసాడు. ఏవి కూడా ఎవరికి చెప్పరండి ఆయన ఈ ఫీల్స్ ఈజ్ అబౌవ్ లా. అండ్ ఆయనకి మంచి నెట్వర్క్ ఉంది. ఆ నెట్వర్క్ ప్రకారం ఏ కోర్టులో ఎప్పుడు ఏదేస్తే ఏ ఆర్డర్ వస్తుంది అన్నది చెప్పగలిగినటువంటి సమర్థులైనటువంటి అడ్వకేట్స్ ఉన్నారు. ఎవరిని ఇప్పుడు సతీష్ బాబు గారు జడ్జిగా ఉంటే అరుణ్ కుమార్ అంటే సాఫ్ట్ కార్నర్, అరుణ్ కుమార్ని పిలవండి, అరుణ్ కుమార్ వచ్చి చెప్తాడు, చెప్పగానే ఆయన ఫేవరబుల్ ఆర్డర్ ఇస్తారు, అట్లీస్ట్ మనకి అగెనిస్ట్గా చేయడు. ఇలా ఏవో ఉంటాయి, అందరి కేసుల్లో ఉంటాయి ఈక్వేషన్లో, ఈయన అందులో ఎక్స్పర్ట్. దాంతో మొన్న ఏమైనా కేసు కొట్టేసిన విషయం, హైదరాబాద్ హైకోర్టు కేసు కొట్టేసింది అన్నది నాకు సంవత్సరం తర్వాత తెలిసింది. 1 year తర్వాత యాక్సిడెంటల్గా సిమిలర్ కేసులో బుక్ అయిన మనిషి ఒక అతను నాకు ఢిల్లీలో కనిపించి, ఏమైంది నీ కేసు అంటే, ఏదోనండి మీరు రామోజీరావు గారు కేసు తేల్చేసరికి అది నాకు కూడా అప్లై అవుతుందండి, నేను కూడా జైలుకి వెళ్ళను అన్నాడు. ఇటు రామోజీరావు గారు కేసు తేల్చేయడం అంటే, రామోజీరావు గారు కేసు కొట్టేశారు కదండి, డబ్బు వెనక్కి ఇచ్చేస్తే కేసు అక్కర్లేదని చెప్పి తీర్పు ఇచ్చారండి, నేను కూడా డబ్బు వెనక్కి ఇచ్చేస్తున్నాను కదా. నేను ఆశ్చర్యపోయాను, ఎప్పుడు ఇచ్చారా ఇది అంటే, అదేంటండి చాలా సంవత్సరం దాటిపోయిందని అన్నాడు. వెంటనే ఇక్కడ హైకోర్టులో మా ఫ్రెండ్స్ లాయర్ని అడిగి, చూడండి బాబు అయిపోయిందంటే, వాళ్ళు విచిత్రం ఏంటంటే ఇంత సెన్సేషనల్ కేసు ఒక్క పేపర్లో ఇంత ఐటమ్ కూడా రాలా. ఎందుకంటారు? ఆపారు, మళ్ళీ మేము దీనికి వెళ్తామని కోర్టుకి. నేను వెళ్ళిందే సంవత్సరం తర్వాత వెళ్తే, రామోజీరావు గారికి అనుకూలంగా లేనటువంటి మీడియా కూడా ఉంది కదా. అదే ఆయనకున్న గొప్పతనం ఏంటంటే, అనుకూలంగా లేనటువంటి మీడియా వాళ్ళని కూడా, ఆ మీడియా హెడ్ వ్యతిరేకమైతే మీడియాలో పనిచేసేవాడు ఈయన అనుకూలం అవ్వచ్చు. రామోజీరావు గారు అంటే భయం అండి. ఆయన నా దృష్టిలో కూడా ఆయన ద మోస్ట్ పవర్ఫుల్ ఇండివిజువల్ ఇన్ ఇండియా. అంటే ఇప్పుడున్న అధికార పార్టీ కాకుండా కేంద్రంలో ఉన్నటువంటి అధికార ప్రతిపక్ష నాయకులతో సహా. నేను కాంగ్రెస్ వాడిని, మా కాంగ్రెస్లో మెజారిటీ రామోజీరావు గారి పక్షం. ఆయన రోజు కాంగ్రెస్ని పచ్చి బూతులు తిడుతున్నా సరే మెజారిటీ, మా ఎంపీల్లో మెజారిటీ ఆయన పక్షం. డైరెక్ట్గా ఓపెన్గా వచ్చి చెప్పారు మీడియాలో, అరుణ్ కుమార్ చేసిన తప్పు మీడియాతో గొడవ పెట్టుకుంటాడా అని వచ్చి ఓపెన్గా చెప్పారు. ఇది మీడియా గొడవ కాదా, ఇది ఫైనాన్షియల్ దీనికి సంబంధించింది. నేను ఈనాడు ఏమన్నా అన్నానా, రామోజీరావు అని కూడా ఇప్పుడు నేను రామోజీరావు అలా రామోజీరావు గారనే అంటాను, ఇప్పుడు కూడా అంటాను. ఏదో ఫ్లోలో ఎప్పుడైనా ఇది అవుతుంది, కానీ నాకేం ఉండాలి రామోజీరావు గారితో. ఆయన నేను ఎప్పుడు చూడలేదు కూడాను. ఇదే ఎల్డర్లీ మ్యాను, ఆయన ఒక ఐకాను. ఆ కమ్యూనిటీలో పర్టికులర్గా ఈజ్ రెస్పెక్టెడ్ బై ఆల్ ద పీపుల్ బికాజ్ ఈజ్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. అన్ని రంగాల్లో కూడా విస్తరించున్నాడు. ఒక తప్పు చేసినప్పుడు తప్పు ఒప్పుకోవడం కూడా చాలా అతని ఔన్నత్యాన్ని పెంచుతుంది. అన్ని పార్టీలతోనూ అన్ని పార్టీ నాయకులతోనూ పరిచయాలు కాదు, మామూలు సంబంధాలు కాదండి. మీకు నేను కూడా ఇంత గొడవ అవుతుంటే, సాన్నిహిత్యం. రాజశేఖర రెడ్డి చచ్చిపోయాడు, రోసయ్య గారు డైరెక్ట్గా చెప్పేశాడు, నాతో పేపర్లో కూడా వచ్చింది, నా వల్ల కాదు, నేను రాజశేఖర రెడ్డి అంత ధైర్యవంతుడిని కాదు, దయచేసి ఏమనుకోకు, నేను ఎంతో కాలం ఉండను, నా టైం అయిన తర్వాత నిన్ను పర్సూ చేయమను అన్నాడు. ఇంకా ఆయన పెద్ద ఆయన నేను ఏమనగలను, మాట్లాడకుండా ఊరుకున్నాను. రోసయ్య గారు అయిపోయి కిరణ్ కుమార్ రెడ్డి వచ్చాడు. కిరణ్ కుమార్ రెడ్డిని అడిగాను, ఏంటి దీనికి ఈ కేసు కొంచెం పర్సూ చేయవా, అది అలా ఉండిపోయిందంటే, కిరణ్ కుమార్ రెడ్డికి మళ్ళీ రామోజీరావు గారికి కూడా గొడవలు అయ్యాయి. ఏదో గోడ కట్టేసుకున్నాడని ఫోటోలు వేసి పేపర్లో పెద్ద గొడవ చేస్తే కిరణ్ కుమార్ రెడ్డి కూడా అదే 2006లోనే తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చి ఇచ్చేసి, ఇతను చేసింది నేను తప్పు కాదు కానీ పెద్ద తప్పు కింద చూపించారు. అందుకని డెఫినెట్గా కిరణ్ కుమార్ రెస్పాండ్ అవుతాడున్నాను. కిరణ్ కుమార్ అప్పుడు నాకు ఒక రహస్యం చెప్పాడు. ఏమనంటే, మొన్నే గులాం నబీ ఆజాద్ వచ్చి ఆయన్ని కలిసి వెళ్ళాడు, ఎవ్వరికీ తెలియకుండా స్టూడియోకో అదే ఫిల్మ్ సిటీకి వెళ్ళి రామోజీరావు గారిని కలిసి వెళ్ళట. మా కాంగ్రెస్ ఆల్మోస్ట్ ఈజ్ లైక్ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ అంటే సోనియా గాంధీ వచ్చి వెళ్ళినట్టే, ఆయన స్టేట్కి ఇన్ఛార్జి అంటే. నేను ఆశ్చర్యపోయాను, నీకు చెప్పమన్నాడు ఇలాగ కొన్ని కారణాలు ఏదో నువ్వు ఫీల్ అవ్వద్దని. ఇంకేం ఫీల్ అయ్యా, మీరందరూ రామోజీరావు గారికి వెరీ క్లోజ్గా ఉన్నారని. నేనేం కాదని నువ్వు ఎవరైనప్పటికీ రామోజీరావు క్లోజ్గా ఉంటే తప్పేం లేదు. నేనేమో ఆయన వెళ్ళి కలిస్తే నాకేమో తప్ప, నన్ను రానివ్వలేదు, లేకపోతే నేను వెళ్ళి కలుద్దాను. 3 సార్లు అడిగాను రామోజీరావు గారిని, ఒకసారి వస్తాను మీ దగ్గరికి, మన ఇద్దరం మీడియా ముందు మాట్లాడుకుందాం, నేను చేసిన తప్పు అయితే అక్కడే క్షమాపణ చెప్తాను మీకు, మీరు ఒక డైరెక్ట్గా నాతో మాట్లాడండి, మీరు ఇంత పెద్ద ఆయన, నేనే మిమ్మల్ని పిలవట్లేదు, నేనే మీ దగ్గరికి వస్తానని ప్రతి ప్రెస్ మీట్లో అడిగేవాడిని. నేనే వస్తానని తప్పేం లేదు అది, కానీ ఈ కేసుగా చూడండి,
మీ పర్సనల్గా చూడండి. ఇంకేం చేస్తాం? కిరణ్ నాకు బాగా క్లోజ్గా ఉండేవాడు, కిరణ్ కుమార్ రెడ్డి. ఇలా చెప్పిన తర్వాత ఇంకా నేను ఓకే అనుకున్నాను. సరే ఏదైతే అది అవుతుంది, కోర్టులో ఉంది, ఎప్పుడు తేలితే అప్పుడు తేలుతుంది, డబ్బులు ఇచ్చేసాను అంటున్నాడు, మనకు ఎందుకు లేని వదిలేసాం. కేసు కొట్టిచ్చేసుకున్న తర్వాత ఇది చాలా తప్పు ఇది. ఎందుకంటే కేసు కొట్టేస్తే 45% డిస్మిస్ చేయాలి.